అధికార కాంగ్రెస్ పార్టీకి మరొకసారి గట్టి ఎదురెబ్బ తగిలింది. అయితే ప్రతిసారి ప్రజల నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి పరోక్షంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ అధికారిక హ్యాండిల్లోనే ఆ వ్యతిరేకత అనేది కొట్టొచ్చినట్టుగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ పాలన మీద కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్టు పెట్టారు. మీకు ఏ పాలన బాగున్నది, ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజల వద్దకు పాలన కావాలా అని చెప్పేసి వాళ్ళు ఒక పోల్ పెట్టారు. ఫామ్ హౌస్ పాలన అంటే సటైరిక్గా బీఆర్ఎస్ మీద పెట్టారు అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీది ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి ఆ ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ పార్టీ పాలన, ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ పాలన. అయితే అనూహ్యంగా ఈ పోల్లో బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీగా ఓట్లు పడ్డాయి. దాదాపు ఇప్పటి వరకు 36,000కు పైగా ఓట్లు పడితే అందులో 25,000కు పైగా ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే పడినాయి. అంటే ఫామ్ హౌస్ పాలనే బాగున్నది, ఫామ్ హౌస్ పాలనే కావాలని చెప్పేసి 25,000కు పైగా మంది ఇప్పటి వరకు ఓటేసిన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లోనే ఉంది. స్టిల్ ఆ పోస్ట్ కూడా అట్లనే ఉంచారు, ఆ పోల్ కూడా అట్లనే ఉంచారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు తీసేస్తే ఒక సమస్య, తీసేయకపోతే ఇంకొక సమస్య. కానీ ఏదైతే అదైందని చెప్పేసి వాళ్ళు అట్లాగే ఉంచారు. అయితే దీనికి కొద్ది రోజుల ముందు, ఒక వారం 10 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మీరు స్క్రీన్లో అది కూడా చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక పోస్ట్ పెట్టారు, కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉంది అని చెప్పేసి. సో అప్పుడు కూడా సేమ్ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పాలన బాగోలేదు అని చెప్పేసి అత్యధికంగా మంది దానికి ఓటేసారు. ఓటేయడంతో ఆ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి దాన్ని డిలీట్ చేసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా వాళ్ళు పెట్టుకున్నది వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతా ఉన్నది. వాళ్ళు 420 హామీలు ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఇవాళ 420వ రోజు 420 హామీలు పూర్తి చేస్తామని చెప్పి 420 రోజులు పూర్తి చేసుకున్న రోజున వాళ్ళ పోస్ట్ పెట్టుకొని ఆ పోల్ పెట్టి మరొకసారి పరువు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్, అధికారిక పార్టీ సంబంధించినటువంటి అధికారిక హ్యాండిల్లోనే ఆ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తే 68 నుంచి 69% మంది ఇప్పటి వరకు మన ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే 68 నుంచి 69% మంది ప్రజలు అందులో ట్విట్టర్లో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసారు. అంటే ఎందుకు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వరుస పరాభవాలు వస్తున్నాయి, ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నది అధికారిక పార్టీది? మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉన్నది. కానీ ఎక్కడ కూడా ప్రజలు నమ్మిన పరిస్థితి కనిపించట్లేదు. అది ఈ పోల్ ద్వారానే తెలుస్తూ ఉన్నది. గతంలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు పెట్టిన పోస్టు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో పెట్టినటువంటి పోస్టు, దీనికి తోడు మొన్న ఏవైతే గ్రామ సభలు జరిగినాయో రాష్ట్ర వ్యాప్తంగా, ఆ గ్రామ సభల్లో కూడా మనం చూసినాం మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తిరగబడ్డారు, అధికారిక పార్టీ మీద, ప్రభుత్వం మీద తిరగబడ్డారు. కొన్ని చోట్ల దాడులు కూడా జరిగే పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతించట్లేదు. ప్రభుత్వం బాగా చేస్తున్నాం మేము అని చెప్పి చెప్పుకుంటా ఉన్నది, కానీ ఎక్కడ కూడా వీళ్ళు దాన్ని స్వాగతించట్లేదు, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మరి ప్రభుత్వ ప్రచారమేమో ఈ స్థాయిలో ఉన్నది. ఆ పేపర్లలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఛానళ్ళలో, పేపర్లలో ఆహా ఓహా అని రోజు రాస్తూ ఉన్నారు, అద్భుతంగా పాలిస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు. దావోస్ నుంచి 1,78,000 కోట్లు, 1,80,000 కోట్ల పెట్టుబడులు అని చెప్తా ఉన్నారు. హామీలన్నీ అమలవుతూ ఉన్నాయి, చెప్పినట్టుగా రైతు భరోసా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అన్నీ ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నారు, ఫ్రీ బస్సు పెట్టినామని ప్రతిరోజు చెప్పుకుంటా ఉన్నారు. ఇట్లా ఇన్ని చెప్పుకుంటూ ఉన్నా కూడా ఎందుకు ప్రజలు నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీని? ఇది ఇప్పుడు బయటనే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకు మనం ఎంతో కొంత చేస్తామన్న వాటిలో కనీసం ఒక 10%, 15% చేసుకుంటూ పోతా ఉన్నాము, అయినా కూడా ప్రజలు నమ్మట్లేదు ఎందుకు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 100 రోజుల్లో చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు చెప్పినప్పుడు 13 హామీలు ఉంటాయి. అందులో ఆ 13 అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఫ్రీ బస్ ఒకటి లాంచ్ చేసిర్రు. 2 రోజులకి అధికారంలోకి వచ్చిన 2-3 రోజులకి ఆ ఫ్రీ బస్సు ఒకటి తప్ప మిగతా ఏవి కూడా పెద్దగా ప్రజల్లోకి వాళ్ళు చెప్పినటువంటి వచ్చిన పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచినామని చెప్పారు, బట్ చాలా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పేషెంట్లను తీసుకునే పరిస్థితి లేదు ఇప్పటికి కూడా. మొన్న వాళ్ళు స్ట్రైక్ చేసిరు కూడా, వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు కూడా వాళ్ళు స్ట్రైక్ చేయలేదు, విరమించారు అని చెప్పి కూడా తప్పుడు వార్తలు రాయించిన పరిస్థితి. వాళ్ళు అక్కడ స్ట్రైక్ కొనసాగుతూ ఉన్నది, వాళ్ళని పేషెంట్లను తీసుకోవట్లేదు. ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఆరోగ్యశ్రీ కొనసాగుతూ ఉన్నది, చర్చలు అయిపోయినాయి, సానుకూలంగా స్పందించిన మేనేజ్మెంట్లు అని చెప్పేసి ఒక వారం 10 రోజులు నడిపించారు.
ఆ వారం 10 రోజుల తర్వాత ఆ ఇష్యూ అంతా బయటకు పొక్కడంతో అప్పుడు మళ్ళొకసారి వాళ్ళతో చర్చించి అప్పుడు ఆరోగ్యశ్రీ సంబంధించి ఆ మేనేజ్మెంట్లకు కొంత డబ్బులు విడుదల చేస్తామని చెప్పి దాన్ని సెంట్రైజ్ చేసిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ, ప్లస్ దాచే ప్రయత్నాలు చేయడం. అంటే ఒక తప్పు జరుగుతున్నదని దృష్టికి వచ్చినప్పుడు దాన్ని కొంతలో కొంతైనా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయాలి, పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడ కూడా ప్రయత్నం చేసినట్టే కనిపిస్తలేదు అనేది వీటన్నిటిని బట్టి చూస్తా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం మేము అన్నీ చేసినాము, ప్రజల వద్దకు వచ్చి పాలిస్తూ ఉన్నాం, మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్నప్పుడు ఎంతోలో కొంత అయినా ప్రభుత్వం మీద సానుకూలత ఉండాలి, ప్రభుత్వం బాగా చేస్తున్నదని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా మనకు ఆ పరిస్థితి కనిపించట్లేదు. గ్రామ సభల్లో చూసినాము, వరుసగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే చెప్పుకుంటున్నది ఒకటి, గ్రౌండ్లో జరుగుతున్నది ఒకటి అనేది దీని ద్వారా స్పష్టమవుతూ ఉన్నది. ఇప్పటికైనా మరి అధికారిక పార్టీ వీటన్నిటిని గమనిస్తుందా, లేకుంటే ఒంటెదు పోగడ పోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా హామీల అమలు విషయంలో ప్రజలు నిలదీస్తూ ఉన్నారు, ప్రతిపక్షాల నుంచి కూడా నిలదీస్తూ ఉంటే అన్ని చోట్ల కేసులు పెట్టుకుంటూ పోతూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. మీడియాగా ప్రశ్నిస్తే మీడియా మీద దాడులు చేస్తూ ఉన్నారు. న్యూస్ లైన్ ఛానల్ మీద కూడా ఇప్పటి వరకు 16-17 కేసులు అయినాయి. సో ఇట్లా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ పోతూ ఉన్నారు, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ పోతూ ఉన్నారు. ఎక్కడ కూడా సమస్యకు పరిష్కారం చూపించకుండా ఇంకొక కొత్త సమస్యగా మార్చడం కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతకు కారణమైంది అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే చెప్పిన హామీలు ఒక పక్కన, ఈ బెదిరింపులు, దాడులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏడాది పాలన పూర్తయింది కాంగ్రెస్ పార్టీకి. ఈ ఏడాదిలో ప్రజలు ఇవన్నీ కూడా గమనించినట్టుగా ఈ వరుస పరిణామాలను మనం చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు మేము రాగానే చేసేస్తామన్నారని డిసెంబర్ 9 నాడు మీకు డబుల్ పెన్షన్ వస్తుంది, డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది, డిసెంబర్ 9 నాడే మీకు రైతు భరోసా పేరుతోటి 15,000 ఎకరానికి ఇస్తాము, ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ డిసెంబర్ 9 2023 డిసెంబర్ 9 అయిపోయింది వాళ్ళు చెప్పింది, 2024 డిసెంబర్ 9 అయిపోయింది, 2025 డిసెంబర్ 9కి అయినా ఇవి అమలైతే లేదా అనేది కూడా డౌట్ఫుల్గా ఉన్నది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో వాళ్ళు చాలా ప్రచారం చేసుకున్నారు. ఇక్కడనే కాదు, మహారాష్ట్ర ఎన్నికల్లో, హర్యానా ఎన్నికల్లో, ఇట్లా వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఎన్నికల్లో వెళ్ళి తెలంగాణలో మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పుకున్నారు. తాజాగా ఇప్పుడు నెక్స్ట్ జరగనున్న ఢిల్లీ ఎన్నికలకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న పోయి మేము అక్కడ రుణమాఫీ చేసినాం రైతులందరికీ, అద్భుతంగా అక్కడ రైతులను ఆదుకుంటా ఉన్నాం మేమని చెప్పారు. కానీ 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాల్సి ఉంటే దాన్ని 21,000 కోట్లకు కుదించి అందులో కూడా ఇప్పటివరకు రైతులకు ఇచ్చింది, రైతుల అకౌంట్లలో పడిన డబ్బులు కేవలం 11,000 నుంచి 12,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడ 41,000 కోట్లు, ఎక్కడ 11-12,000 కోట్లు. కానీ ప్రచారం మాత్రం రుణమాఫీ జరిగిపోయింది, రైతులందరికీ రుణమాఫీ అందించినాం, మేము రుణాలు మాఫీ చేసినాము, మా అంత గొప్పగా ఎవరు పాలించట్లేదనే ప్రచారం చేసుకున్నారు. పేపర్లలో యాడ్లు కావచ్చు, టీవీలో ప్రచారం కావచ్చు, ఇంత జరుగుతూ ఉన్నది. కానీ ప్రజలకు మాత్రం వాస్తవం ఏంటిదనేది అర్థమవుతూ ఉన్నది. వీళ్ళ ప్రచారం ఎట్లా ఉన్నా, మాది గొప్ప ప్రభుత్వము, గొప్ప పాలన అని వీళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నా కూడా ఇక్కడ గ్రౌండ్లో పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఏం అమలు అవుతూ ఉన్నాయి, ఏం చేస్తూ ఉంది గవర్నమెంటు, ఎట్లాంటి పని చేస్తూ ఉన్నది, చెప్పిన మాట నెరవేర్చుకుంటున్నదా, నెరవేర్చలేదా, అసలు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది అనేది మీడియా కంటే కూడా, మిగతా వాళ్ళకంటే కూడా ప్రజలు అద్భుతంగా గమనిస్తున్నారు అనేది మనకి ఇప్పుడు వీటిని బట్టి అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రెండు రకాలుగా మనం దీన్ని ఒక స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు, వాళ్ళు వేసిన దాన్ని పరిగణలోకి ఎట్లా తీసుకుంటారని కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. కానీ సోషల్ మీడియాలో ఒక 30,000-40,000 మంది ఓటేసినప్పుడు అందులో 25,000 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదు అని చెప్పారు. గతంలో జరిగినప్పుడు కూడా అదే పరిస్థితి అయింది. సో ఇంకొక వైపు గ్రామ సభలు అంటే రూరల్ లెవెల్లో, అందులో సోషల్ మీడియా వాడే వాళ్ళు కూడా ఉండరు చాలా మటుకు, పెద్ద మనుషులు, మహిళలు, వీళ్ళే గ్రామ సభల్లో గొడవ చేసింది. సో గ్రౌండ్ లెవెల్లో కూడా అక్కడ ఒక పరిస్థితి మనకు కనబడ్డది, ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అక్కడ. అంటే ప్రభుత్వం యొక్క పాలన ఏడాదిలో ఏమాత్రం బాగోలేదు, వీళ్ళు చెప్పింది ఏది కూడా చేయట్లేదు అనేది ఒక క్లారిటీ రూరల్ లెవెల్లో వచ్చింది. ఒక క్లారిటీ సోషల్ మీడియా ద్వారా, కాస్త చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, అర్బన్ పీపుల్ ద్వారా కూడా ఇంకొక క్లారిటీ వచ్చింది. అంటే ఈ రెండింటిని బేరేజ్ వేసుకుంటే ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందనేది ఈ వీటి ద్వారా మనకు క్లారిటీ వస్తూ ఉన్నది. ప్రజలు స్పష్టం చేస్తూ ఉన్నారు దీని ద్వారా. అంటే మరి ఈ ప్రచారం అంతా ఎక్కడ పోయింది, కాంగ్రెస్ పార్టీ చేసుకుంటా ఉన్నది, మేము ఎన్ని హామీలు అమలు చేసినాం, అన్ని హామీలు అమలు చేసినాం, రైతు భరోసా చేసేసినాము. రైతు భరోసా విషయంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. గతంలో డైరెక్ట్ ఒకేసారి పథకం ప్రారంభించినప్పుడు కూడా
పైలట్ ప్రాజెక్టులు అవేవి లేకుండా రైతు బంధు స్కీమ్ ప్రారంభించినప్పుడు రైతులందరికీ ఇచ్చేసారు. అప్పుడు ఫస్ట్ టైంలో అందరికీ చెక్కులు ఇచ్చిర్రు, ఆ తర్వాత నుంచి డైరెక్ట్ అకౌంట్లలోకి అమౌంట్ వస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పారు, మళ్ళీ దాన్ని 12,000కు కుదించి ఇప్పుడు అందులో కూడా ఒక తిరకాజు పెట్టారు. కేవలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే ఈ స్కీమ్లు అమలు అవుతాయి. ఇప్పుడు మిగతా వాళ్ళకు మళ్ళీ మెల్లిగా ఇస్తాము, మార్చి 31 వరకు ఇస్తామని చెప్పేసి ఇంకో తిరకాజు పెట్టారు. అంటే ఇది ఇప్పుడు మండలానికి ఒక గ్రామం, ఇన్ని మండలాలు ఉంటే, ఇన్ని గ్రామాలు ఉంటే అందులో కేవలం మండలానికి ఒక గ్రామానికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది, మిగతా రైతుల పరిస్థితి ఏంది? సో అందులో కూడా వీళ్ళు చెప్పిన పైలట్ ప్రాజెక్ట్గా చెప్పిన గ్రామాల్లో కూడా చాలా తక్కువ మందికి పడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ కూడా ఇంకొక మోసం జరిగింది ప్రజలకి. అందరికి ఇస్తామని చెప్పారు, మళ్ళీ 31 వాయిదా పెట్టిరు. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. మధ్యలో ఒక సీజన్ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టిరు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటు ఎడ్యుకేటెడ్ పీపుల్ కావచ్చు, కాస్త చదువుకున్న వాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో అందుకే ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. స్పష్టంగా ఇప్పుడు అంటే వేరే వాళ్ళు ఎవరో పెడితే మ్యానిపులేట్ చేశారు అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా దాన్ని షేర్ చేసిరు. అంటే ఓట్లు వేయాలి, మీరు అనుకూలంగా ఓట్లు వేయాలని చెప్పి దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు, దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా తిప్పుతూ ఉన్నారు. అయినా కూడా అంత దారుణంగా పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వానికి మార్కులు వేయలేకపోతూ ఉన్నారు, ప్రభుత్వానికి పాజిటివ్గా ఓటు వేయలేకపోతూ ఉన్నారు అనేది కూడా ఇంకొక అంశం క్లారిటీ వస్తూ ఉన్నది. ప్రభుత్వానికి సొంత పార్టీలో ఉన్న వాళ్ళు, సొంత పార్టీ కార్యకర్తలు మొన్న ఎలక్షన్లలో తిరిగి పార్టీ తరఫున తిరిగి ఇంటింటికి తిరిగి ఓటు వేయించిన వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేకపోతున్నారనే విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామాల్లో ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల గ్రామాల్లో వాళ్ళు ప్రజలందరూ కూడా వీళ్ళని నిలదీయడం, ప్రశ్నించడం, అడ్డుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉన్నది ఇవేవి అయ్యేలాగా లేవు. ఇంకా మనం ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, వాళ్ళని ఎవరు అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తారు, అధికార పార్టీ మీరు అక్కడ ఓటేసారు కాబట్టి అక్కడే వెళ్ళి అడగాలని చెప్తారు. సో అందరూ వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవి అమలయ్యేలా లేవు, ఇక్కడ ప్రజలేమో నిలదీస్తూ ఉన్నారు. సో గ్రామంలో పరుగు పోతూ ఉన్నది. కొన్ని గ్రామాల్లో ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. జగిత్యాల జిల్లాలో ఓ సీనియర్ నాయకులు అందరూ కలిసి ధర్నా చేసిరు, నిన్న 2 రోజుల క్రితం ధర్నా చేసిరు. సో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళకు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం తీరు మీద, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద, స్కీమ్ల అమలు మీద చాలా వ్యతిరేకతగా ఉన్నారు. ఇటు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ఇటు సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ఉన్నది అనేది వరుస సంఘటనల ద్వారా స్పష్టమవుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏమన్నా రూటు మారుస్తుందా? ఈ వేధింపులు, దాడులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి పాలన మీద, పరిపాలించడం మీద, హామీల అమలు మీద, పథకాలు అమలు చేయడం మీద, లబ్ధిదారులను సరిగ్గా ఎంపిక చేయడం మీద ఫోకస్ పెడుతుందా లేదా అనేది చూడాలి.